బోడుప్పల్ పరిధిలో 22A నిషేధిత జాబితాలో భూములు, ఇళ్లను చేర్చడంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల, మేడోస్, లక్ష్మీ గణపతి కాలనీ, హేమనగర్ కాలనీలకు చెందిన వందలాది మంది 22A బాధితులు తమ ఆవేదనను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దృష్టికి తీసుకెళ్లారు. సర్వే నంబర్ 215, 215 పార్ట్లలో సుమారు 30 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా నివసిస్తున్న దాదాపు 1500 కుటుంబాల ఇళ్లను అర్బన్ ల్యాండ్ సీలింగ్ పేరుతో 22A నిషేధిత జాబితాలో చేర్చడం దుర్మార్గమని బీఆర్ఎస్ నేత ఆరోపించారు. తమ అవసరాల కోసం ఇళ్లను విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్తే ఆస్తులు ప్రోహిబిషన్లో ఉన్నట్లు తెలుస్తుండటంతో కాలనీవాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ప్రజల ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దశాబ్దాలుగా ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకు 22A భయం చూపించడం సరికాదన్నారు. తక్షణమే ఆయా కాలనీలను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు.